స్వామియే శరణమయ్యప్ప. హైదరాబాద్ టు శబరిమల వెళ్తున్న మహాపాదయాత్ర ఫస్ట్ డే కాబట్టి నేను కర్మన్ ఘాట్ అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి మన కాటిరాన్ అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చామన్నమాట. అది ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్స్ ఆ టెంపుల్ నుంచి ఈ టెంపుల్ దాకా. నా టెంపుల్ నుంచి ఈ టెంపుల్ దాకా వచ్చేసి అప్పటికే ఫుల్ డే అయిపోయింది మాది. స్వామి శరణం అనుకొని లైట్గా స్నానాలు చేసుకొని లైట్గా అల్పారం చేసి ఇక ఎవరితో మాట్లాడుకోకుండానే ఒకరి కాళ్ళు ఒకరు ఒత్తుకొని పడుకుంటున్న పోయినాం. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి స్వామి మాదన్నపల్లి. అది మన డే హాల్ట్ అవుతుంది. సో ఇప్పుడు టైం 4:30 కావస్తుంది కాబట్టి మేబీ మా టార్గెట్ ఏంటంటే 10-15 ఆ టైం లోపల అక్కడ చేరుకుంటే ఒక 2 hours రెస్ట్ తీసుకొని భిక్ష అటెండ్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి 1 o'clock అలా స్టార్ట్ అయ్యి అండ్ డే 2 సెకండ్ నైట్ హాల్ట్ వచ్చేసి కొత్తూరు స్వామి. ఒక 6-7 వరకు అక్కడికి చేరుకుంటే రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎవరి కాళ్ళు వాళ్ళు ఒత్తుకొని మళ్ళీ అల్పాహారం తీసుకొని పడుకోవడం. సో ఈ అల్పాహారాలు మా హాల్ట్ స్టేలు వీటన్నిటికీ ఎవరు స్పాన్సర్స్ ఏంటి అనేది కూడా మీకు చెప్తాను స్వామి. నేను తెలుసు, వాళ్ళని చూపించుకుంటూ చెప్పడం బెటర్ ఏమో అని చెప్పి చెప్పట్లేదు. వాళ్ళని చూపిస్తూ అసలు వాళ్ళ ఎక్స్పీరియన్స్తో పాటు అన్నీ చెప్పుకుంటూ వెళ్దాం స్వామి. பள்ளிக்கட்டு சபரிமலைக்கு கல்லும் முள்ளும் காலுக்கு மெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே. நெய்யபிஷேகம் சுவாமிக்கே, கற்பூர தீபம் சுவாமிக்கே, ஐயப்பன்மார்களும் கூறிக்கொண்டு ஐயனை நாடி சென்றிடுவார், சபரிமலைக்கு சென்றிடுவார் சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாమియే. మహాపరిపూజ సందర్భంలో ఈరోజు స్వామి మన ఇక్కడ నుండి శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానం
कौन सा है ये शाम को सेट को पूछो पूछो ये सामान ली అయ్యప్పా తిరుముడి కట్టు శబరిమలకి నెయ్యి అభిషేకం మణికంఠునికి శబరిమలకి నెయ్యభిషేకం మణికంఠునికి దీన్ని నేను ట్రావెల్ బ్లాగ్ అనలేను, ఒక భక్తి బ్లాగ్ కూడా అనలేను. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు షో దట్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్ దిస్ మహాపాదయాత్ర. అంటే నా వ్యూస్ ఏంటి, పాదయాత్ర ఎందుకు చేస్తాం మనం, సో మాలు ఎందుకు వేసుకుంటాం, అండ్ పాదయాత్ర చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, ఇలా కొన్ని నా పాయింట్ ఆఫ్ వ్యూస్ నేను పెట్టడానికి ఈ ఛానల్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. మనం ఇప్పుడు మనము భక్తితో కానీ ఏదో ఆశించి దురాశించి కానీ ఈ బ్లాగ్ ఏం తీయట్లేదు. జస్ట్ మై ఎక్స్పీరియన్సెస్. అండ్ ఈ పాదయాత్రలో ఒకవేళ దీన్ని ట్రావెల్ బ్లాగ్ జాగా చూసుకుంటే ఎన్నో సీనరీస్ కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ, రోడ్ల మీద చాలామందిని కలుస్తుంటాం. ఇప్పుడు ఏదైతే టీంలో నేను మా పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నానో ఈ టీంలో ఆల్మోస్ట్ ఆల్ మోర్ దెన్ 100+ మెంబర్స్ దాకా ఉన్నారు. వీళ్ళందరితో జస్ట్ మాట్లాడుకుంటూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకొని అలా ముందుకెళ్దాం. సో ఈరోజు ఇప్పుడు టైం 4:15 అవుతుంది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు డే 2 స్టార్ట్ చేసాము. డే 1 బ్లాగ్ మీకు ఆల్రెడీ పెట్టాము. మీరు అది చూసి మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హోప్ యూ ఎంజాయ్.